ఎన్నికల సమయంలో కూటమి నేతలు అనేక హామీలు ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను పూర్తిగా అమలు చేయకుండా ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది. దీన్ని నిరసిస్తూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు దినం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. పూర్తిగా వెన్నుపోటు దినం కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అంతా సిద్దమయ్యారు, పాల్గొంటూ ఉన్నారు. అయితే వేమూరు నియోజకవర్గంలో పూర్తిగా ఈ కార్యక్రమాన్ని వినూత్నంగా నిర్వహిస్తున్నారు. వేమూరు నియోజకవర్గ కన్వీనర్ అశోక్ బాబు సార్, ఏంటి ఈ వినూత్నమైన నిరసన, ఏంటి, ఎందుకు ఇలా నిరసన తెలుపుతున్నారు? ఈ వినూత్నమైన నిరసన అనేది పేద వర్గాలు అంటే చదువుకోనటువంటి వర్గాలకు కూడా చూపుల ద్వారా వాళ్ళకి అర్థమయ్యే విధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు వీళ్ళు ముగ్గురు కలిసి ఏ రకమైనటువంటి వెన్నుపోటు పొడిచారో ప్రజలకి, చదువు లేనటువంటి వాళ్ళకు కూడా ఈజీగా అర్థమయ్యేలాగా ఈ ప్రదర్శన శకటాలతో ఈ ప్రదర్శన చేస్తా ఉన్నాం. మొత్తం ఎన్ని ఉన్నాయి సార్? ఏమున్నాయి? ఇవి మొత్తం 15 శకటాలని రెడీ చేశాం. సూపర్ 6 కి సంబంధించి విద్యా దీవెన కానీ, మనకి స్త్రీనిధికి సంబంధించి కానీ, అమ్మఒడికి సంబంధించి కానీ, ఉద్యోగులకు సంబంధించి వాలంటీర్లకు ఎలా వెన్నుపోటు పొడిచారు, విద్యుత్తుకి ఎలా వెన్నుపోటు పొడిచారు, ఆరోగ్యశ్రీకి ఎలా వెన్నుపోటు పొడిచారని చెప్పేసి 15 రకాలైనటువంటి వెన్నుపోటు గురించి వాటిని చదువు లేనటువంటి వాళ్ళకు కూడా తెలిసే విధంగా చేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని అడుగుతా ఉన్నాం, మీరు వెన్నుపోటు పొడిచారు అని చెప్పేసి విజువల్స్ ద్వారా కూడా చూయిస్తున్నాం. మీకు చేతనైతే, మీకు దమ్ముంటే వీటికి సమాధానం చెప్పండి అని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను. మరి ఈ రోజున దీపావళి చేస్తామని చెప్పేసి, సంక్రాంతులు చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. మీరు ప్రశ్నిస్తానని అందరినీ నమ్మబలికి మీరు ఈ రోజు ప్రశ్న కాదు కదా, అసలు కనపడకుండానే పోయారు. దేనికని దీపావళి చేస్తున్నారు? పేద వర్గాలకు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు తీసేసినందుకు మీరు దీపావళి చేస్తున్నారా? రషీద్ని హత్య చేసినందుకు దీపావళి చేస్తున్నారా? దళితులని, పేద వర్గాలని వాళ్ళని మీద అక్రమ కేసులు పెట్టి వాళ్ళని బజారులో ఇష్టం వచ్చినట్లుగా పోలీసు వాళ్లతో కొట్టిస్తున్నందుకు మీరు దీపావళి చేస్తున్నారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. అలానే విద్యార్థుల్ని ఈ రోజున 10th క్లాస్ చూశారు, 15,000 మంది దాకా వాళ్ళకి రిజల్ట్ కూడా సక్రమంగా లేనటువంటి, తప్పుడు తడికలో ఉన్నటువంటి వాళ్ళ భవిష్యత్తును నాశనం చేసినందుకు మీరు దీపావళి చేస్తున్నారా? చిన్న పిల్లల్ని మానభంగాలు చేసి, హత్య చేసి, బాడీలు కూడా కనపడకుండా చేస్తే దానికి దీపావళి చేస్తున్నారా? 33,000 మందిని మహిళలు కనపడకుండా పోయారని చెప్పేసి పెద్ద పెద్ద కేకలేసినటువంటి మీరు ఈ పిల్లలు చనిపోయి బాడీ కనపడకపోతే మీరు దానికి సమాధానం చెప్పట్లేదు, ప్రశ్నించట్లేదని చెప్పేసి చెప్తున్నా. దేనికి దీపావళి అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. లిక్కర్ గురించి చెప్తే చంద్రబాబు నాయుడు గారేమో ఉక్కుపాదంతో వాటిల్ని బెల్ట్ షాపులు ఉండవంటాడు, పర్మిట్ రూమ్లు అంటాడు. ఇంకొక మోసం ఏంటంటే బెల్ట్ షాపులు అనే దానికే చట్టం లేదు, దాన్ని రద్దు చేస్తున్నట్టుగా సంతకం చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజున ఫోను కొట్టు, బాటిల్ కొట్టు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్నిచ్చి ఇంటింటికి సంక్షేమ పథకాలు అందిస్తే, చంద్రబాబు నాయుడు గారు బెల్ట్ షాపులు ఇచ్చి ఇంటింటికి మందు బాటిల్ అందిస్తున్నారు. దీనికి దీపావళి చేస్తున్నారా? పవన్ కళ్యాణ్ గారు మీరు సమాధానం చెప్పాలి. దేనికి దీపావళి చేస్తున్నారు? రైతులు ఈ రోజున గిట్టుబాటు ధరలు లేకుండా అల్లాడిపోతా ఉన్నారు. రైతు భరోసా ఇవ్వకుండా చేశారు మీరు. దానికి రైతుల్ని మోసం చేసి, దగా చేసి, వాళ్ళని అన్యాయం చేసినందుకు మీరు ఈ రోజు సంక్రాంతి, దీపావళి చేస్తున్నారని పవన్ కళ్యాణ్ గారిని అడుగుతా ఉన్నాను నేను. వీటికి సమాధానం చెప్పండి, తర్వాత మీరు దీపావళి చేసుకుందరని చెప్పేసి చెప్తా ఉన్నాను. వెన్నుపోటు దినానికి సంబంధించి మీరు నిరసన కార్యక్రమం చేస్తూ ఉంటే చాలా చోట్ల పర్మిషన్లు ఇవ్వట్లేదు. వీటిని ఎట్టా చూడొచ్చు? ప్రభుత్వం భయపడుతుంది అనుకోవచ్చా? ప్రభుత్వం ఖచ్చితంగా భయపడుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎలా తీసుకున్నారో ఏమో గాని ఆ వెన్నుపోటు అనేటువంటి దానిలోనే అది చంద్రబాబు నాయుడు గారి పేటెంట్ ని ఈ రోజు ప్రజల్లోకి తీసుకుని వచ్చారు. ప్రపంచ వెన్నుపోటు దినోత్సవంగా ఈ రోజు చేసుకునే అంత మోసాలు చేశారు వాళ్ళు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి తెలిసి వచ్చేటట్లుగా ఈ రోజు ప్రజల్లోకి తీసుకొని వెళ్తున్నాం. కానీ పోలీసు వారు ఎక్కడ పర్మిషన్లు లేవు. నిరసన తెలియజేయడానికి పర్మిషన్లు ఇచ్చేదేంటో నాకు అర్థం కావట్లా. మీరు మైకులు పెట్టుకోవద్దని చెప్పేసి చెప్తున్నారు. మీరు
మందు షాపులకు మాత్రం గుళ్ళు పక్కన బళ్ళు పక్కన పర్మిషన్లు మాత్రం ఇస్తారు. కోడి పందాలకు పర్మిషన్లు ఇస్తారు, పేకాట్లకు పర్మిషన్లు ఇస్తారు, వాటిని దగ్గరుండి మరీ నడిపిస్తూ ఉంటారు. ప్రజలకు సంబంధించి పేదవాడి గొంతుకుగా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ప్రజల్లోకి వెళ్తామంటే అనేక రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు, భయపడిపోయారు. అందుకే ఈ రోజున వాళ్ళు దీపావళి సంక్రాంతి అని చెప్పేసి డైవర్ట్ చేయడం కోసం ఈ యొక్క కార్యక్రమం తీసుకున్నారు వాళ్ళని చెప్తున్నారు. ఈరోజు మీ కార్యక్రమం ఎలా ఉండబోతోంది? ఈ రోజు ఖచ్చితంగా నిరసన అనేది మాత్రం ప్రజలందరి దృష్టికి వెళ్లేటట్లుగా చేస్తున్నాం. ఎన్ని రకాలుగా వెన్నుపోటు చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం చేసిందో ప్రజలకి తెలిసే విధంగా చేస్తున్నాం. పెద్ద ఎత్తున 5 మండలాల నుంచి నాయకులు, కార్యకర్తలు, సానుభూతి పరుదులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని, ఎందుకంటే ప్రభుత్వం మీద పూర్తిగా వ్యతిరేకత వచ్చేసింది, అన్ని వర్గాల వాళ్ళు మోసపోయారు. అందుకని పెద్ద ఎత్తున ఇక్కడ హాజరవుతున్నారు. ఈ యొక్క కార్యక్రమాల్లో, ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పేసి చెప్తా ఉన్నారు. పూర్తిగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడిచింది కాబట్టి పూర్తిగా దాన్ని నిరసిస్తూ ఈరోజు వెన్నుపోటు దినం కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ డిఫరెంట్ నిరసన ఏంటంటే ఖచ్చితంగా చదువు లేని వ్యక్తులకు కూడా చంద్రబాబు నాయుడు ఎలా మోసం చేశారు, ప్రజల్ని ఎలా వెన్నుపోటు పొడిచారు అని చెప్పడానికే దాదాపు 15 శకటాలను ఏర్పాటు చేశామని కూడా అశోక్ బాబు చెప్తూ ఉన్నారు. కెమెరాన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, వేమూరు నియోజకవర్గం నుంచి.